బ్రిటన్ ప్రధానమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి మహిళా ప్రధానమంత్రిగా ఒక అద్భుతమైన అవకాశం వచ్చి చెడగొట్టుకున్నటువంటి ఆవిడ లిజ్ ట్రూస్. మన కళ్ళెదురుగుండానే జరిగింది. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం జరిగినటువంటిదో, 50 ఏళ్ల క్రితం జరిగిందో, 25 ఏళ్ల క్రితం కాదు. రీసెంట్గా రిషి సౌనక్కి ముందు లిజ్ ట్రూస్ ప్రైమ్ మినిస్టర్, అంతకుముందు బోరిస్ జాన్సన్ దిగిపోతే లిజ్ ట్రూస్ అయింది. వాళ్ళ బ్రిటన్ జాతీయులే కావాలని కాస్త ఆవిడ కాస్త 45 రోజుల ఆర్థిక సంస్కరణలు విఫలం అయితే శాంతం బ్రిటన్ దేశం కొలాప్సింగ్ స్టేజ్కి వస్తే అప్పుడు రిషి సౌనక్ని పిలిచింది. రిషి సౌనక్ దాన్ని సెటరేట్ చేశాడు. కాకపోతే వాళ్ళ కర్మ ఏంటంటే వెంటనే ఆయన్ని దించుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కీర్ స్టార్మర్ మళ్ళీ తీసుకెళ్లి సంక్షోభంలో పడేశాడు. అది పక్కన పెడితే లిజ్ ట్రూస్ ఇప్పుడు ఏమంటుందంటే ఏది ప్రపంచంలో మార్పు అత్యంత ముఖ్యమైనటువంటి అవసరం ఉంది. హయ్యెస్ట్ ట్యాక్సెస్ని తగ్గించాలి. ఇప్పుడు బ్రిటన్లో అత్యధిక ట్యాక్సులు వేసేస్తున్నారనమాట. ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు అంతంత ట్యాక్సులు కట్టలేక. దాన్నే ఆవిడ గుర్తు చేస్తుంది. నెగోషియేషన్ ఉండాలి, కాంప్రమైజ్ ఉండాలి, బైపార్ట్నర్షిప్ ఉండాలి. అంతే తప్పించి మీడియాలో ప్రచారం కోసం అని చెప్పేసి డ్రామాలు ఆడుకుంటూ ప్రభుత్వం నడిపేస్తోంది అంటూ మాజీ ప్రధానమంత్రి మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నట్టు లిజ్ ట్రూస్ తన సబ్జెక్టు పెంచుకున్నానన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తోంది.